సాయిరామ్. పిల్లలు రోజు రోజుకి మొండిగా మారిపోతున్నారు కదా. ఇది చాలామందికి సమస్య అండి. పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసే ఒక సాధారణమైన కంప్లైంట్, ఏది చెప్పినా వినట్లేదు, ఏదో బదులిస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, పెద్దల్ని గౌరవించకపోవడం, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉండడం. ఈ మధ్యకాలంలో చాలా చెడు అలవాటు అయిపోయింది. అంటే ఫోన్ వచ్చింది కాబట్టి ఒక జనరేషన్ కాదు. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు, రేడియో కూడా పైన ఉండేది, పిల్లలకి అసలు అందుబాటులో ఉండేదే కాదు. తర్వాత టీవీ వచ్చింది, టీవీతో సగం జనరేషన్ మారిపోయింది. తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, ప్రతి స్కూల్లో కూడా స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఇస్తున్నారు కదా, ఆన్లైన్ క్లాసెస్. సో వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫోన్ కూడా ఇవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు మనం పిల్లల్ని ట్రాక్ చేయడానికైనా, ఎక్కడున్నారని తెలియడానికైనా మనం ఫోన్ ఇవ్వాలి తప్పదు. సో ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. ఒకప్పుడు ఏంటి, డేటా కూడా ఉండేది కాదు. ఇప్పుడు నెట్వర్క్ డేటా కూడా కంపల్సరీ ఇస్తున్నారు. ముందేమో కొనుక్కోబడేది, ఇప్పుడు బై డిఫాల్ట్ కూడా వచ్చేస్తుంది. సో దే కెన్ వైఫై ఉంటుంది, డేటా నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ప్రతిదీ కూడా. సో వరల్డ్ అంతా కూడా ఇప్పుడు గుప్పిట్లో ఉంది, స్మార్ట్ ఫోన్లో ఉంది వరల్డ్ అంతా కూడా. సో ప్రతి విషయం కూడా ఇప్పుడు పిల్లలకి అర్థమైపోయింది. ఇప్పుడు జనరేషన్ గ్యాప్, ప్రతిదీ మనం చెప్పిందంత వాళ్ళు వినాలనే ఇప్పుడు కంపల్సరీ ఏం కాదు కదా. కొన్నాళ్ళు వింటారు, కొంచెం పెద్దగా అయ్యాక కాస్త మారిపోతుంటారు. కానీ కొంతమంది ఇళ్లలో నేను గమనించాను ఏంటంటే, చిన్నప్పుడే ఒక థర్డ్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫిఫ్త్కే మెచ్యూర్ అయిపోతున్నారు మైండ్. థర్డ్ క్లాస్ వరకు కొంచెం తల్లిదండ్రులు చెప్పినట్టుగా కొంచెం భయంగా వింటారు, మర్యాదగా. కొన్ని చోట్ల నేను చూశాను చిన్నపిల్లలు సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ మారం, ఇంకా అసలు వినరు. ఎంత చెప్పినా వినేది లేదు, అన్ని పడేయడం, కొట్టేయడం, పగలు కొట్టేయడం. అప్పుడు పేరెంట్స్ కొంచెం గారాబం కదా కాబట్టి వాళ్ళు చాలా యాక్టివ్ అనిపిస్తుంది అని అనుకుంటుంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ యాక్టివ్నెస్ కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. డిసిప్లిన్ అంటూ ఉండదు పిల్లలకి. ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ అంటూ కంపల్సరీగా అవసరం. ఒక రొటీన్ ఉండాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే, రొటీన్ లేదు పిల్లలకి. ఫిజికల్గా అలసిపోవడం లేదు. బస్సులో స్కూల్కి వెళ్ళాలి కంపల్సరీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ బస్సు కూడా ఏసీ, క్లాస్ రూమ్స్ కూడా ఏసీ. అసలు ఎండ, సన్ రేస్ అనేది ఏం లేదు. స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, చదువుకోవాలి, క్లాసెస్ అటెండ్ చేయాలి, మ్యూజిక్ క్లాసు, డాన్స్ క్లాసు, యోగా క్లాస్, అంతే. ఫిజికల్ ఎగ్జర్షన్ అంటూ ఎక్కువ ఏం లేదు. అస్తమానం ఆ మొబైల్ ఫోన్ చూస్తూ కూర్చోవాలి. మొబైల్ ఫోన్స్లో ఏమేమి కనబడతాయో నేను విడిగా ఎవరు చెప్పే అవసరం లేదు, మీకు కూడా తెలుసు అందరికీ. దాంతో డెఫినెట్గా పిల్లలు మారిపోతుంటారు. ఇక్కడ ఒక స్టేజ్ తర్వాత కాదు, స్టేజ్ ముందే ఏంటంటే పిల్లలు బాగా మారం చేయడం మొదలు పెడతారు, వినరు. అప్పుడు ఇక్కడ గొడవ. అప్పుడు దాని తర్వాత ఇంకా పేరెంట్ బాధపడుతుంటారు, వినట్లేదు, మొత్తం మన చేతిలో జారిపోతున్నాడు, ఇంకా పిల్లలు ఇంత మెచ్యూర్ అయిపోయారు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. సాధారణంగా మాట్లాడుకోవడానికి ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఇక్కడ పేరెంట్స్ బిజీ, ఇద్దరు వర్కింగ్ కాబట్టి బోత్ ఆర్ వెరీ బిజీ. పిల్లల్ని ఎవరో వదిలేయడం, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పోవడం. పిల్లలు ఏదో డౌట్గా వస్తే మనం వాళ్ళపైన అరవడం, నాకు పని ఉంది, కొంచెం తర్వాత చూస్తాపో అని వెళ్ళిపోవడం. దాంతో పేరెంట్ చిల్డ్రన్ ఆ కమ్యూనికేషన్ గ్యాప్, అక్కడ సైకలాజికల్ గ్యాప్ ఇది. దాంతో అలా మారిపోతుంటారు పిల్లలు. ఒక రొటీన్గా ఏం చేయాలంటే, ఒక డిసిప్లిన్గా పెంచాలి, ఒక రొటీన్ ఉండాలి, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ 3 times అయినా. ఇంత కష్టపడి పేరెంట్స్ సంపాదించేది ఎవరి గురించి? పిల్లల బాగా గురించే కదా. అరే మీరు బిజీగా ఉన్నారు ఒప్పుకుంటాను, కానీ ఇంత చేసేది ఎవరికి? వాళ్ళ బ్రాటప్ గురించి చేస్తున్నారు కాబట్టి బ్రాటప్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా, వాళ్ళతో కాస్త ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి కంపల్సరీగా. ఆ ప్రేమ అనేది పంచాలి. ప్రేమ ఉంది, ప్రతి పేరెంట్కి పిల్లలపైన ప్రేమ ఉంటుంది, కానీ యూ షుడ్ షో దట్. పిల్లలకు అర్థం అవ్వాలి, ఊరికే అరవడం కాదు. అరవడం డిసిప్లిన్ కాదు, వాళ్ళు చెప్పింది మనం వినాలి, అర్థం చేసుకొని చెప్పాలి. ఊరికే అరుస్తూ వెళ్ళిపోతారు, మనం పిల్లలు విన్నారని మనం అనుకుంటాం, బట్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ అదర్ వే. అది ఇంకో దారి తప్పిస్తుంది. కాబట్టి కంపల్సరీగా పిల్లలతో పేరెంట్స్ టైం స్పెండ్ చేయాలి ప్రేమగా. వాళ్ళు చెప్పింది వినాలి, అర్థం చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. దీనికి తోడుగా ముఖ్యంగా ఇంట్లో ఎనర్జీ కరెక్ట్గా ఉండాలి. వాయువ్యంలో ఎనర్జీ కరెక్ట్గా ఉండాలి, అలాగే ఆగ్నేయంలో కరెక్ట్గా ఉండాలి, ఈశాన్యంలో కరెక్ట్గా ఉండాలి, నైరుతులు కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే బ్రీఫ్గా ఏంటంటే మన ఇంట్లో వాస్తు కరెక్ట్గా ఉండాలి. కొంతమంది ఏంటి, చాలామంది పిల్లల్ని ఇప్పుడు సర్వసాధారణంగా చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే ఈశాన్యంలో బెడ్రూమ్ ఇచ్చేస్తున్నారు. ఈ బెడ్రూమే కదా ఇప్పుడు 3 or 4 బెడ్రూమ్, లేదా వాయువ్యంలో బెడ్రూమ్. పేరెంట్స్ బెడ్రూమ్ నైరుతిలో, పిల్లల బెడ్రూమ్ వాయువ్యంలో. ఏదో పెద్దవాళ్ళు ఉన్నారు, మదర్ ఫాదర్, వాయువ్యంలో వాళ్ళు, ఈశాన్యంలో బెడ్రూమ్ పిల్లలకి.
కొంతమంది అయితే అసలు ఈశాన్యంలో బెడ్రూమ్ అసలు ఇట్స్ నాట్ అలౌడ్. ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండకూడదు. కానీ ఇప్పుడు స్కేర్సిటీ ఆఫ్ స్పేస్ కాబట్టి ఇంకా ఈశాన్యంలో పిల్లల బెడ్రూమ్ అంటున్నారు. వాస్తు చెప్పేవాళ్ళు కూడా ఈశాన్యం పిల్లల బెడ్రూమ్ అనే చెప్తున్నారు. ఎందుకంటే నేను వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు చెప్తారు, నేను చూపించామండి ఈశాన్యం బెడ్రూమ్ పిల్లలకి వాడచ్చు అని చెప్పారండి అని. అంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా ఇవ్వచ్చు అని చెప్తున్నారని. మొక్కై వంగని మానే వంగుతుందా? వంగదు కదా. మొక్క అప్పుడే వంచాలి, మానైన తర్వాత వంగుతుందా? వంగదు కదా. సో అప్పటి నుంచే ట్రైన్ చేయాలి. అప్పటి నుంచే అక్కడ వాస్తు ఇంపాక్ట్ అనేది వాళ్ళపైన మొదలు పెడుతుంది కాబట్టి అలా అయిపోతారు. ఈశాన్యం బెడ్రూమ్లో ఎప్పుడు కూడా పడుకోబెట్టద్దు. కొంతమంది ఈశాన్యం బెడ్రూమ్లో ఈశాన్య మూలకి కాట్ చేసి పడుకోబెడతారు, పూర్తిగా కార్నర్లో. నేను చాలామంది ఇళ్ళలో కరెక్షన్ చేశాను. ఒక కేసు చెప్తాను. నేను మహారాష్ట్రలో కేసు చూశాను. వాళ్ళని వాస్తు చూడడానికి తీసుకెళ్ళారు, స్పెషల్గా దీనికే తీసుకెళ్ళారు. ఎక్కడెక్కడో తిరిగామండి, మంత్రాలు అయిపోయాయి, జపాలు అయిపోయాయి, పూజలు అయిపోయి, అన్నీ అయిపోయాయి. ఆ పిల్లవాడు అసలు సెకండ్ క్లాస్లో అసలు చాలా మారం, అసలు యూ కాంట్ బిలీవ్. అది ఎక్కడైనా ముఖం చూపించుకోవాలంటే సిగ్గు అవుతుంది అని పేరెంట్స్ కంప్లైంట్. సో వెళ్ళి చూస్తే అక్కడ ఈశాన్య మూలలో చిన్న కార్డ్ చేసి, సింగిల్ కార్డ్ చేసి అక్కడ పడుకోబెడుతున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇల్లంతా వాస్తుపరంగా చేసామండి మేము. దానికి పశ్చిమ నైరుతిలో ద్వారం, ప్రధాన ద్వారం. కిచెన్ మాది కరెక్ట్గా ఉంది, అంత వాస్తుగా ఉంది అనుకుంటున్నారు. ఎంతోమందికి చూపించాము, ఏం లాభం లేకుండా పోయింది, అంతా బాగుంది అంటున్నారు. కానీ మా అబ్బాయి ఇలా చాలా ఇబ్బందిగా ఉంది, చిన్నవాడే చూస్తే కానీ మాకు అసలు ఎక్కడ ముఖం లేకుండా పోతుంది. చాలా మారం, మాటలో చెప్పలేండి. వేరే వాళ్ళు చూస్తే అక్కడ ఈశాన్యంలో బెడ్రూమ్, ఈశాన్యం మూలలో పడుకోబెట్టారు. అది చూడగానే నాకు అర్థమైపోయింది, ఇదే కేసు ఇది, దీన్ని సవరించేస్తే అయిపోద్ది. ఊరికే అక్కడి నుంచి ఆ కార్డు నిలబడి అక్కడి నుంచి తీయించేశారు. చెప్పాను వాడిని అక్కడ పడుకోబెట్టకూడదు, ఇంకా కనీసం ఒక 1 month. సో ఆ పిల్లోడు ఏంటి మారామంటే నేను అక్కడే పడుకుంటా. సో కొన్నాళ్ళు కష్టపడ్డారు, 1 month అక్కడి నుంచి తీసేసిన తర్వాత ఆ అబ్బాయి ఇప్పుడు బాగా హాయిగా ఉన్నాడు. నాది 10 years. ఇంకా పిల్లలు బాగుండాలి, వాళ్ళ సైకాలజీ బాగుండాలి, కరెక్ట్గా పెరగాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చిన్నగా ఇంట్లో ఈశాన్యంలో దోషం లేకుండా చూసుకోండి. ముఖ్యంగా పిల్లల్ని ఈశాన్యం బెడ్రూమ్లో ఈశాన్య మూలలో పడుకోబెట్టకూడదు. అరే ఎక్కడా స్థలం లేదండి, ఈశాన్యం బెడ్రూమ్ ఉంది మాకు అంటే మంచం వేయకుండా కింద దక్షిణానికి దక్షిణ గోడకు దగ్గరగా తలపెట్టి పడుకోవడం ఉత్తమం. కానీ ఉత్తర గోడ కొంతమంది అక్కడ ఏం చేస్తుంటారు, ఉత్తర గోడకు దగ్గరగా తల ఉత్తరానికి పెట్టి పడుకుంటారు, ఇది మహాఘోరం. కొంతమంది తూర్పు గోడకు దగ్గరగా తూర్పు తలపెట్టి పడుకుంటారు, ఇది కూడా పడుకోకూడదు. ఇలా ఎక్కడ స్థలం లేదు ఇంకా అక్కడ పడుకోవడం తప్పదు అంటే మంచం వేసుకోకూడదు, కింద పడుకోవాలి, చాప వేసుకొని లేదా ఒక చిన్న మ్యాట్ వేసుకొని పడుకోవాలి. తల మాత్రం దక్షిణ గోడకు దగ్గరగా దక్షిణ తల పెట్టి పడుకోవాలి. ఈ చిన్న మార్పు చేసి చూడండి, పిల్లల మనస్తత్వం హాయిగా మారిపోతుంది. అలాగే పేరెంట్స్ కొంచెం పిల్లలతో కొంచెం గడపండి, ప్రేమగా కొంచెం టైం వాళ్ళకి కేటాయిస్తే తప్పకుండా బాగుపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెడితే ఆ డౌట్స్ పైన నేను ఒక వీడియో చేసి మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.